Lord. యేసుని జన్మదినం లోకానికే పర్వదినం. యేసుని జన్మదినం లోకానికే పర్వదినం. పరిశుద్ధుని ఆగమనం లోక పాప పరిహారం. పరిశుద్ధుని ఆగమనం లోక పాప పరిహారం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, జాయ్ఫుల్ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, జాయ్ఫుల్ క్రిస్మస్. జన్మించెన్ సర్వోన్నతుడు రక్షకుడై భూమిలో నరరూపిగా దీనునిగా బెత్లెహేమనే గ్రామములో జన్మించెన్ సర్వోన్నతుడు రక్షకుడై భూమిలో నరరూపిగా దీనునిగా బెత్లెహేమనే గ్రామములో ఇమ్మానుయేలుగా ఆ దావీదు వంశములో ఇమ్మానుయేలుగా
హల్లెలూయా. చాలా సంతోషం. ఇప్పటి వరకు చక్కని పాటలు మనందరం కూడా విన్నాం. ఈ పాటలు మీకు నచ్చుతున్నట్లయితే చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరచండి. మీలో ఎవరైనా పాట పాడతారా? ఎవరైనా పాట పాడాలనుకుంటే మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు కూడా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, సర్వ లోకానికి సంతోషకరమైనటువంటి శుభవర్తమానము నేడు మీకు తెలియజేసి ఉన్నాను అని చెప్పేసి అన్నారన్నమాట. అంటే సర్వలోకానికి కూడా ఈ శుభవర్తమానం చెప్పండి. తర్వాత మనము పాట పాడదాం. ఈ సమయంలో మరొక పాట పాడదాం. రాజులకు రాజుకోటన్నయ్య, రాజులకు రాజుకోటన్నయ్య, రారే చూడా మనం వెల్లుగా అన్నయ్య, రారే చూడా మనం వెల్లుగా అన్నయ్య. రాజులకు రాజుకోటన్నయ్య, రాజులకు రాజుకోటన్నయ్య, రారే చూడా మనం వెల్లుగా అన్నయ్య, రారే చూడా మనం వెల్లుగా అన్నయ్య. యూదాయనే దేశమానన్నయ్య, యూదాయనే దేశమానన్నయ్య, యూదులకు గొప్ప రాజు కోటన్నయ్య, యూదులకు గొప్ప రాజు కోటన్నయ్య. రాజులకు రాజు కోటన్నయ్య, రాజులకు రాజు కోటన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య. తారను చూసి తూర్పు జ్ఞానులన్నయ్య, తారను చూసి తూర్పు జ్ఞానులన్నయ్య, తరలినారే వారు బెత్లెహేమన్నయ్య, తరలినారే వారు బెత్లెహేమన్నయ్య. రాజులకు రాజు కోటన్నయ్య, రాజులకు రాజు కోటన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య. బంగారము సామ్రాణి మూలమన్నయ్య, బంగారము సామ్రాణి మూలమన్నయ్య, బాగుగానే యేసుక్రీస్తునన్నయ్య, బాగుగానే యేసుక్రీస్తునన్నయ్య. రాజులకు రాజు కోటన్నయ్య, రాజులకు రాజు కోటన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య. ఆడుదామా పాట పాడుదామన్నయ్య, ఆడుదామా పాట పాడుదామన్నయ్య, కూడి యేసుని మనం వేడుదామన్నయ్య, కూడి యేసుని మనం వేడుదామన్నయ్య. రాజులకు రాజు కోటన్నయ్య, రాజులకు రాజు కోటన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య. ఇప్పుడు లేచి నిలబడి చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో ఊపి తప్పిపోయారు. ఆ స్థలం ఎంత గొప్పదో వారందరూ కూడా చూశారు. కాబట్టి దేవుణ్ణి గణపరుద్దాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదాము దోషము అంతము చేయను, అవనిలో వెలసిన ఆశ్చర్యకరుడా,
ఆదాము దోషము అంతము చేయను అవనిలో వెలసిన ఆశ్చర్యకరుడా పశువులు పాపను అవతరించిన పశువులు బాయను అవతరించిన కరుణగల యేసువా కరుణగల అందరూ కలిసి పాడాలి కరుణగల యేసువా కరుణగల యేసువా కరుణగల యేసువా మళ్ళా పాడదాం ఆదాము దోషము అంతము చేయను అవనిలో వెలసిన ఆశ్చర్యకరుడా ఆదాము దోషము అంతము చేయను అవనిలో వెలసిన ఆశ్చర్యకరుడా పశువులు బాయను అవతరించిన పశువులు బాయను అవతరించిన కరుణగల యేసువా కరుణగల యేసువా కరుణగల యేసువా పాడాలందరూ కలిసి మళ్ళా పాడదాం కరుణగల యేసువా కరుణగల యేసువా కరుణగల యేసువా యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా 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 జ్ఞానులు ఆరాధించిరయ్యా నిన్ను కరుణగల యేసువా కరుణగల యేసువా జ్ఞానులు ఆరాధించిరయ్యా నిన్ను కరుణగల ఆరాధించారు ఈరోజు మనం ఎలా ఆరాధించాలో దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు జ్ఞానులు ఆరాధించిరయ్యా నిన్ను కరుణగల యేసువా కరుణగల యేసువా యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా 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 మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రియుడా అర్పించగలను సర్వస్వమును అర్పించగలను సర్వస్వమును కరుణగల యేసువా కరుణగల యేసువా కరుణగల యేసువా కరుణగల యేసువా కరుణగల యేసువా కలిసి యేసు
జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా, జ్ఞానులు ఆరాధించిరయా నిన్ను కరుణగల యేసువా, కరుణగల యేసువా. మనందరం కూడా ఆరాధన చేద్దాం. ఈ సమయంలో అందరూ ఆరాధించాలి, అందరూ కూడా ఆరాధించాలి. కళ్ళు మూసుకోండి, దేవుని గణపరచండి. ఈరోజు ప్రభువు మనందరినీ కూడా స్పర్శించేటువంటి సమయం, దేవుడు మనందరినీ కూడా తాకేటువంటి సమయం. దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన స్పర్శను మనందరికీ కూడా ఆయన తాకించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన సందేశము మనందరికీ కూడా వినిపించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలు తెరిచి, దేవా నాయనా నాకు నీవు కావాలి, నీ కుమారుని లోకానికి పంపించావు, అది మా అందరికీ అయ్యా మాకు కావాలి. ఈరోజు సర్వ లోకానికి కుమారుడు అనుగ్రహించబడినటువంటి మాట మా జీవితంలో కూడా నెరవేరాలని ఎవరైతే అనుకుంటున్నారో మీరందరూ కూడా ఆరాధించండి, మీరందరూ కూడా స్తుతించండి, మీరందరూ కూడా హృదయముల్లో గణపరచండి. నీ పక్కన ఎవరున్నారు, ఎదుట ఎవరున్నారు అదన్నీ చూడకండి. దేవుణ్ణి ఆరాధించడానికి మనందరం కూడా వచ్చాం, ప్రభువుని స్తుతించడానికి మనందరం కూడా వచ్చాం. ప్రభువుని గణపరుద్దాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. దేవానికి మహిమ కలుగును గాక, నీకు మహిమ కలుగును గాక. ఆ రోజు తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి గొల్లలు, జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, దేవదూతలు అనేక సర్వ సమూహాలుగా నాయన వచ్చాయని తండ్రి నీ లేఖనంలో రాయబడి ఉన్నది. అవును ప్రభు, మేమందరం కూడా ఈరోజు నిన్ను ఆరాధించడానికి, నీ స్తుతించడానికి, గణపరచడానికి వచ్చాం. మా హృదయముల అంతరంగములను సిద్ధము చేయండి నాయన. నీకు వందనాలు, 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 వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ఈరోజు జరిగినటువంటి ఈ పాటలన్నీ కూడా దేవునికి మహిమకరంగా జరిగినాయి. అందరి నిమిత్తము, ఈ ఆరాధన నిమిత్తము మన ఇందులో ఉన్నటువంటి హరీష్ బ్రదర్ వచ్చి ఈ సమయంలో ఈ తర్వాత కోడికనంతా కూడా దేవుడు తనకు మహిమకరంగా జరిగించినట్లుగా ప్రార్థన చేస్తారు. స్తోత్రం దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడానికి వందనాలు. అద్వితీయుడా, ఆలోచనకర్త, జీవాధిపతి, సర్వాధిపతి, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడు అయిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, నువ్వు సర్వాంతర్యామి తండ్రి. దేవా నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు తండ్రి. దేవా అవును తండ్రి, భూత భవిష్యత్తు కాలంని దేవా అవును తండ్రి ప్రభు ఎరిగిన దేవుడు తండ్రి. అవును తండ్రి, దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా అవును తండ్రి, మీరు దేవా మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. దేవా అవును తండ్రి ప్రభా, ఎవరికి లేని ధన్యత దేవా మీరు మాకు దయచేసి ఉన్నారు తండ్రి. అవును తండ్రి ప్రభా, మా కొరకు దేవా అవును తండ్రి ప్రభా, ఈ యొక్క లోకంలో తండ్రి, ప్రపంచంలో దేవా అవును తండ్రి ప్రతి ఒక్క మానవాళి కొరకు దేవా అవును తండ్రి ప్రభా, సింహాసనం వదిలి దేవా అవును తండ్రి ప్రభా భూమి మీదకి వచ్చి దేవా అవును తండ్రి ప్రభా మా అందరి కొరకు దేవా అవును తండ్రి మీరు రక్తం కార్చి దేవా అవును తండ్రి మా కొరకు పుట్టి ఉన్నారు తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మా పాపాల కొరకు, మా శాపాల కొరకు దేవా మరణించి తిరిగి లేచిన దేవుడు తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి ప్రభా, మీ ద్వారా మాత్రమే దేవా అవును తండ్రి మేము మోక్ష రాజ్యానికి దేవా, స్వర్గ రాజ్యానికి దేవా, పరలోక రాజ్యానికి చేరుకుంటామని దేవా సెలవిచ్చిన దేవుడు తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. యొక్క సమయంలో దేవా ఉంటుంది ప్రభా, ఈ యొక్క మీ యొక్క పుట్టిక దినాన్ని దేవా మేము గుర్తు చేసుకోవడానికి దేవా మీరు కృప చూపించినారు. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవుతుంది ప్రభా, ఈ యొక్క క్షణములు దేవా అందరం కూడుకొని దేవా మీ పుట్టిక దినాన్ని దేవా మేము గుర్తు చేసుకొని దేవా ఉంటుంది మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారో మేము తెలుసుకోవడానికి దేవా ఉంటుంది ప్రభా మీరు మా అందరికి దేవా మరొక కృపను అవుతుంది ప్రభా మా యొక్క అవకాశాన్ని మీరు దయచేసినట్టుంది. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు దేవా పాటల ద్వారా దేవా మిమ్మల్ని మహిమపరిచాం తండ్రి. అవును తండ్రి ప్రభా, దేవా మిమ్మల్ని ఆరాధించాం దేవా. అవును తండ్రి ప్రభా, అనేకులంగా కూడుకొని దేవా అవును తండ్రి ప్రభా మేమందరం కూడా అవును తండ్రి ప్రభా
మీ యొక్క సన్నిధానంలోకి వచ్చి ఉన్నాం తండ్రి. అవును తండ్రి ప్రభా, దేవా ఎక్కడ 2-3 కూడుకొని మీ నామంలో ఏకీభవిస్తారు అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. ఇక్కడ కొద్ది మందిగా మేము కూడుకొని దేవా అవును తండ్రి ప్రభా మీ నామాన్ని దేవా అవును తండ్రి స్మరిస్తున్నాం తండ్రి. ఇక్కడ మీరు ఉన్నారని దేవా మేమందరం కూడా విశ్వసిస్తున్నాం తండ్రి. దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా హృదయాలు తెరవండి దేవా, మా హృదయాలతో మీరు మాట్లాడండి దేవా అవును తండ్రి ప్రభా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవా మీరు మాట్లాడండి దేవా అవును తండ్రి ప్రభా. ఈ క్రిస్మస్ దినాన దేవా మీరు మాతో మాట్లాడాలనుకున్నది దేవా మీ సందేశాన్ని దేవా అవును తండ్రి మేమందరం వినుటకు మీరు కృపద ఇచ్చేయండి దేవా అవును తండ్రి. మా హృదయాలు తెరుచుకొని దేవా అవును తండ్రి ప్రభా మేము మాట్లాడి ప్రభా మీ మాటలు విని దేవా అవును తండ్రి మా హృదయాలను నింపుకొని దేవా అవును తండ్రి ఈ లోకంలో బ్రతుకుటకు మీరు కృపద ఇచ్చాం తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలో దేవా అవును తండ్రి ప్రభా మమ్మల్ని అందరి మీ హస్తాలకు అప్పగిస్తున్నారు. ముఖ్యంగా దేవా వాక్యోపదేశకులు అవును ఏ వాక్యం అయితే చెప్తున్నారు దేవా ఆ వాక్యాన్ని దేవా మేము సరిగ్గా అర్థం చేసుకొని దేవా అవును తండ్రి ప్రభా దాని ప్రకారం దేవా అవును తండ్రి మేమందరం జీవించుటకు మీరు కృపద ఇచ్చేమని ఇచ్చాం తండ్రి. మమ్మల్ని అందరి దేవా మీ హస్తాలకు అప్పగిస్తాం తండ్రి. తదుపరి కార్యక్రమం అంతటి కూడా అవును తండ్రి ప్రభా మీ హస్తాలకు అప్పగిస్తూ క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చున్నాం. దయచేసి మీకు ఇవ్వబడినటువంటి స్థానాల్లో మీ చైర్స్ లో అందరూ కూడా కూర్చో. ఒక చిన్న స్టోరీ నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 4:17 చెప్తుంది. తీయొద్దు నేను చెప్తాను. ఆయన చేసినటువంటి బోధలు ఏం చెప్తున్నాడంటే అందరూ కూడా పశ్చాత్తాపడండి పరలోక రాజ్యము సమీపించిందని బోధ చేయడం స్టార్ట్ చేశాడు ఆయన. అంతేకాకుండా ఆయన మత్తయి సువార్త 22 ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే మీ సహోదరుని నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. కానీ ఎవ్వరు కూడా ఏ మనిషి కూడా ఆయనలాగా తన సహోదరుని ఎవరు కూడా ప్రేమించలేదు. ఆ మత్తయి సువార్త 5:13 ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే ఆయన ఎవరైతే హృదయ శుద్ధి గలవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధన్యులు, వారందరూ కూడా పరలోకానికి వెళ్తారని చెప్పేసి దేవుడు చెప్పాడు. హృదయంలో శుద్ధి ఉందా మనిషికి? ఈరోజు చెప్పండి, హృదయంలో శుద్ధి ఉందా? మనకి శారీరక శుద్ధి ఉంటుంది, మన ముఖానికి శుద్ధి ఉంటుంది, మన శరీరానికి శుద్ధి ఉంటుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని దేవుడు చెప్పాడు. కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఎవరు కూడా కనబడలేదు మనిషికి, దేవుడికి. తర్వాత మత్తయి సువార్త 5:4 ఆయన ఏం చెప్పాడంటే ఆయన ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు, అలాంటి వాళ్ళందరినీ కూడా నేను ఓదారుస్తానని చెప్పాడు దేవుడు. ఈరోజు బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ధన్యులు. ఏంటిది ఈ బాధలు, ఈ కష్టాలు, నాకేనా ఈ లోకంలో ఎవరికి లేవా అని చెప్పేసి బాధపడుతూ కృంగిపోతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు ధన్యుడు అంటున్నాడు. ఇదేంటి బాధపడేటువంటి వాళ్ళు ధన్యులా? ఎస్, దేవుడు చెప్తున్నాడు బాధపడేటువంటి వాళ్ళు ధన్యులు, ఆ దేవుడు వచ్చి నిన్ను ఓదారుస్తాడని చెప్తున్నాడు. మత్తయి సువార్త 5:5 ఏం చెప్తుందంటే ఎవరైతే సాత్వికంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు, భూలోకం అంతటి కూడా స్వతంత్రించుకుంటారని చెప్పాడు. మత్తయి సువార్త 5:6 ఏం చెప్తుందంటే ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు, వాళ్ళందరూ కూడా సంతోషించబడతారని చెప్పేసి అన్నాడు దేవుడు. నీతి కొరకు ఆకలి దప్పులు ఎవరికైనా ఉన్నారా? అవినీతి కోసం ఎక్కడికి వెళ్ళినా అవినీతి కదా. చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు కూడా ఏ వ్యవస్థలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అవినీతి కదా. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళందరూ కూడా తృప్తి పరచబడతారని దేవుడు చెప్పాడు. 5:7 చెప్తుంది ఎవరైతే దయగలిగిన వాళ్ళుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు, వాళ్ళు మరలా దేవుడు దయపరుస్తాడని చెప్పేసి అన్నాడు. తర్వాత మత్తయి సువార్త 5:8 ఏం చెప్తుందంటే వాళ్ళ హృదయంలో ఎవరైతే శుద్ధి కలిగి ఉంటారో వాళ్ళ దేవుణ్ణి చూస్తారని దేవుడు చెప్పాడు. తర్వాత ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పాడు. ఇలాగ ఇన్ని బోధలు, ఎన్నో రకాలైనటువంటి బోధలు యేసుక్రీస్తు ప్రభువారు మానవుల మధ్య చేస్తూ 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 అందరికీ కూడా నీతి గురించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఎవరైనా నమ్మారా? ఇన్ని బోధలు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నారు కదా. కానీ అందరికీ కూడా ఆ బోధలన్నీ ఎలా అనిపించినాయి అంటే అరే ఇలా ఎవరుంటారు,
అరే ఇలా ఎవరు జీవించగలుగుతారు? ఎవరైనా పొరుగువాన్ని ప్రేమించగలుగుతారా? ఎవరైనా ఆ పొరుగువాని కోసం పూటబడి ఉంటారా? ఎవరైనా సరే ఆకలి దప్పులు, నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉంటారా? ఇలాంటి బోధలు ఎవరు పాటిస్తారని చెప్పి మనుషులు ఆయన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ ఈ రోజు వరకు నిర్లక్ష్యం చేసుకుంటూనే ఉన్నారు. అయినా సరే మరి దేవుడు ఏం చేశాడు దీనికోసం? దేవుడు దీనికోసం ఒక పరిష్కారం ఆలోచన చేయాలనుకున్నాడు. ఆయన ఏం చేయాలి? ఇలాగా పతనమైపోతున్నటువంటి మనిషి కోసం నేను ఏం చేయాలని దేవుడు అనుకున్నాడు. దానికోసం దేవుడు ఏం చేశాడు అంటే ఒక విషయం నేను మీతో చెప్తాను. మనందరికీ కూడా ఏదన్నా ఒక రోగం ఉందంటే ఎక్కడికి వెళ్తామండి? డయాగ్నోసిస్ సెంటర్స్కి వెళ్తామా? ఎందుకు వెళ్తాము? బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవి చేయించుకుని నీకు ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో చెక్ చేయించుకోవడానికి వెళ్తాం. దేవుడు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా టెస్ట్ చేశాడు. ఆయన టెస్ట్ చేశాడు, అందరినీ కూడా డయాగ్నోజ్ చేశాడు. అందరి కూడా అరే ఏంటి, వీళ్ళని ఎలా సరి చేయాలి, వీళ్ళందరినీ ఎలా బాగు చేయాలి, వీళ్ళందరి కూడా సరైనటువంటి మార్గంలోకి ఎలా తీసుకురావాలని దేవుడు ఆలోచన చేశాడు. కానీ మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడు తెలుసా? నాకు చాలా పెద్ద చదువులు ఉన్నాయి, చాలా పెద్ద చదువులు ఎక్కువ కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్తున్నాయి అనేది మనిషి గుర్తించడంలా. కానీ మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడు? నాకు చాలా పెద్ద చట్టాలు ఉన్నాయనుకుంటున్నాడు మనిషి. కానీ అన్ని పెద్ద చట్టాలన్నీ కూడా, ఎన్ని చట్టాలు ఎక్కువైతే అంత అన్యాయం కూడా ఎక్కువైతుంది అనేది మనిషి గుర్తించడంలా. తర్వాత మనిషి ఏమనుకున్నాడంటే లోకమంతా ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ లోకమంతా కూడా, ప్రపంచమంతా కూడా పేదరికము, దరిద్రత, ప్రపంచమంతా కూడా అనైతికత అనేది విస్తరిస్తుంది అనేటువంటి మనిషి అనే జీవితాన్ని మనిషి మర్చిపోతూ ఉన్నాడు. అందుకని దేవుడు ఒక పరిష్కారం ఆలోచన చేశాడు. ఆయన చేసినటువంటి పరిష్కారమే ఇంతకు ముందు చదివినటువంటి వాక్యం. మరలా చదువుదాం చూడండి ఒకసారి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా చాలండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మనిషి తనంతట తానుగా పరిష్కారం చేసుకోగలిగినట్లయితే అసలు దేవుడు అనేటువంటి వాడు అవసరం లేదు. ఏమంటారు అమ్మ? వింటున్నారా? ఈరోజు కూడా మనుషులందరూ ఒకదాని కోసం ఎదురు చూస్తున్నారు. ఏంటంటే ఈరోజు ఉన్న మనిషి, నేను చాలా ఎదిగిపోయాను, చాలా జ్ఞానవంతుడిని అయిపోతున్నాను, రోజు టెక్నాలజీ పరంగా నేను చాలా ఎదిగిపోతున్నాను. ఇంతకుముందు మా పూర్వీకులు, మా తాతలు, మా తండ్రులు ఉన్నటువంటి వాళ్ళకు లేనటువంటి జ్ఞానం ఈరోజు నా అరచేతుల్లో ఉన్నది అని మనందరం కూడా చాలా మురిసిపోతున్నాం, చాలా సంతోషపడతా ఉన్నాం. ఇది నేను చెప్పేది నిజమా అబద్ధమా చెప్పండి? నిజమేనంటారా? ఇంతకు ముందు మన పూర్వీకులు లేనటువంటి, వాళ్ళు పొందుకోనటువంటి, వాళ్ళకు అవకాశం లేనటువంటి ఎంతో స్వేచ్ఛను ఈరోజు మనిషి అనుభవిస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా అనుభవిస్తూ ఉన్నాడు. అయితే గమనించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, మనం నమ్మటానికి నమ్మశక్యంగా లేనటువంటి చేదు నిజం ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ చేదు నిజం ఏంటంటే, మనిషి ఎంతగా అభివృద్ధి చెందుతున్నాడో నైతికంగా అంతే వేగంగా పతనమైపోతూ ఉన్నాడు. నేను చెప్తున్నా నిజమా కాదా? చెప్పండి ఒకసారి. ఎంత వేగంగా మనిషి అభివృద్ధి చెందుతున్నాడో అంతే వేగంగా మనిషి నైతికంగా పతనమైపోతూ ఉన్నాడు. ఇది మనం ఎక్కడికి వెళ్ళినా మనకు అర్థమవుతుంది. ఇంతకు ముందున్నటువంటి చదువుల్లో ఉన్నటువంటి నాణ్యత ఈ రోజుల్లో చదువుల్లో నాణ్యత లేదు. అంత కమర్షియాలిటీ వచ్చేసింది. ఎక్కడ చూసినా సరే మోసం పెరిగిపోతూ ఉంది, పెట్టిరిగిపోతూ ఉంది. మోసం పెరిగిపోతుంది, అన్యాయం పెరిగిపోతుంది, మోసగించడం పెరిగిపోతుంది. ఒక మనిషి ఈరోజు ఎన్ని రకాలుగా మోసగించబడుతున్నాడంటే, ఇంతకుముందు మన తండ్రులు, తాతలు అన్ని రకాలుగా మోసగించబడలేదు. అవునా కదా? ఏది నిజమో ఏది అబద్ధమో కూడా నమ్మాలో, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేటి మానవుడు ఉన్నాడు. ఇప్పటి పరిస్థితులే ఇలా ఉండుంటే 2000 సంవత్సరాల క్రితం అప్పుడు మానవుల్లో కొద్ది గొప్ప నైతికత ఉన్నది. కానీ ఆ రోజుల నుంచి అన్ని సంవత్సరాల నుండి ఇన్ని సంవత్సరాల వరకు ప్రపంచంలో మనిషి పుట్టుక నుండి ఇప్పటి వరకు కూడా ఏ మనిషికి కూడా
దొరకనటువంటి ఒకటి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. దాన్ని మీతో చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. దానికోసమే ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరూ కూడా చదువుదాం. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఎవరైనా తీసి చదవండి. అదే వాక్యాన్ని మేము వెనకాల ఫ్లెక్స్ లో కూడా ప్రింటింగ్ చేస్తాము, కాకపోతే అది మీకు కనబడకపోవచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈరోజు మీరందరూ అడుగుతా ఉండొచ్చు, ఎందుకంటే మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచారని. నేను మీ అందరికీ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఈరోజు క్రిస్మస్ కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. ఏంటంటే అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? అది నాకెలా సంబంధం ఉంటుంది? క్రిస్మస్ అంటే నాకు క్రిస్మస్ కి సంబంధం ఏంటి అని అంటే, ఇక్కడ బైబిల్ గ్రంథం ఈలాగా సెలవిస్తుంది. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువు అనేటువంటి ఒక అతను దైవ కుమారుడిగా ఆయన పరలోకంలో ఉండేటువంటి వాడు ఆయన కుమారునిగా ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన మనుష్య రూపాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. మనుష్య రూపాన్ని ధరించుకుని దేవుడు ఈ భూమి మీదకు వచ్చాడు కాబట్టి ప్రతి మనిషి కూడా ఆయనకు లెక్క చెప్పాల్సినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఏంటిది? దేవునికి మనుషులు లెక్క చెప్పాలా? ఎందుకు లెక్క చెప్పాలి అని సందేహం మీ అందరికీ రావచ్చు. మీరందరూ కూడా లెక్క చెప్పాలంటారా? పిల్లలు తల్లిదండ్రులు ఒక 10 రూపాయలు ఇచ్చి బయటికి వెళ్ళి, అరే ఏదన్నా కొనుక్కుని రాపు అంటే 10 రూపాయలు కొనుక్కురా అంటే 9 రూపాయలు కొనుక్కుని వచ్చి, నాన్న నేను 9 రూపాయలు కొనుక్కున్నాను అని చెప్పి తల్లిదండ్రులకి ఏం చేస్తారు? లెక్క చెబుతారు. మరి అలానే దేవాతి దేవుడు కూడా మనందరినీ ఈ లోకంలో పుట్టించి ఆయన ఏమనుకున్నాడంటే, మనుషులందరూ కూడా సంతోషంగా చల్లగా బతకాలని దేవుడు కోరుకున్నాడు. ఆయనలో భేదాలు లేవు, ఆయనలో తారతమ్యాలు లేవు, ఆయనలో కులమత భేదాలు లేవు. ఇవన్నీ కూడా మనం పుట్టించుకున్న మనుషులు పుట్టించుకున్నటువంటి తంత్రాలు. ఆయన అయితే ఒకటేలాగా ఉన్నాడు, ఒకటేలాగా చూస్తాడు. అది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే దేవుని దృష్టిలో సమానం. ఆ దేవాతి దేవుడు ఏం కోరుకున్నాడంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ప్రేమగా సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. అందుకని తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ దేవుడు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో మనుషులందరినీ కూడా చూస్తూ ఉన్నాడు, మనుషులందరినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నప్పుడు మనుషులందరూ కూడా ఎలా కనబడ్డారంటే, ఆయనకి తాను ఊహించిన దానికంటే, తాను పుట్టించిన దానికంటే వ్యతిరేకంగా కనబడ్డారు మనుషులందరూ కూడా. తను అనుకున్నట్టుగా మనుషులు కనపడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో సంచారం చేశాడు. ఆయన వెళ్ళిన ఊర్లు ఉన్నాయి, ఆయన వెళ్ళిన ప్రాంతాలు ఉన్నాయి, ఆయన నడిచినటువంటి దారులు ఉన్నాయి, ఆయన పుట్టి పెరిగినటువంటి ఊర్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆయన ఊర్లో నడుస్తూ సంచారం చేస్తూ అందరిని కూడా కలుస్తూ ఉన్నప్పుడు ఆయన అనుకున్నాడు, మనుషులు నాలాగా లేరే, నేను పుట్టించినటువంటి లాగా లేరు. తల్లిదండ్రుల్లో తల్లి గర్భంలోంచి మనిషి వచ్చినప్పుడు ఎంత అమాయకంగా ఎంత అందంగా కనబడతాడో, వాడు పెరిగే కొద్దీ వాడు ఏమైపోతున్నాడంటే మూర్ఖుడిగా తయారైపోతున్నాడు. పుట్టినప్పుడు తల్లి గర్భంలోంచి చాలా అందంగా చాలా అమాయకంగా పుడతారు. మనందరం అట్లా పుట్టిన వాళ్ళమే. కానీ పెరుగుతున్న కొద్దీ మనలోకి ఏమొస్తున్నాయంటే చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడు అలవాట్లు, హత్య చేయాలనేటువంటి ప్రేరేపణలు, దుర్మార్గం చేయాలనేటువంటి ప్రేరేపణలు, నరహత్య చేయాలనేటువంటి ప్రేరేపణలు, ఒకరిని చంపాలనే ప్రేరేపణలు, ఒకరిని దోచుకోవాలనేటువంటి ప్రేరేపణలు, ఒకరిది ఏదైనా లాక్కోవాలనేటువంటి ప్రేరేపణలు. ఇవన్నీ దేవుడు పుట్టించలేదు, కానీ స్వాభావికంగా మనకు అన్ని అలవాటు అయిపోతూ ఉన్నాయి. ఇదంతా గమనించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి దగ్గరికి వెళ్ళి తన బోధలు చేయడం ప్రారంభించాడు.
ఇంతకు ఆయన చేసినటువంటి బోధన ఏంటో తెలుసా? నేను చెప్తాను చూడండి. మత్తయి సువార్త 4:17 ఇలా చెప్తుంది. తీయొద్దు, నేను చెప్తాను. ఆయన చేసినటువంటి బోధన ఏం చెప్తున్నాడంటే, అందరూ కూడా పశ్చాత్తాపడండి, పరలోక రాజ్యము సమీపించిందని బోధ చేయడం స్టార్ట్ చేశాడు ఆయన. అంతేకాకుండా ఆయన మత్తయి సువార్త 22 ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, మీ సహోదరుని నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించండి అని చెప్పేసి ఆయన చెప్పాడు. కానీ ఎవ్వరు కూడా, ఏ మనిషి కూడా ఆయనలాగా తన సహోదరుని ఎవరు కూడా ప్రేమించలేదు. ఆ మత్తయి సువార్త 5:13 ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన ఎవరైతే హృదయ శుద్ధి గలవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధన్యులు, వారందరూ కూడా పరలోకానికి వెళ్తారని చెప్పేసి దేవుడు చెప్పాడు. హృదయంలో శుద్ధి ఉందా మనిషికి? ఈరోజు చెప్పండి, హృదయంలో శుద్ధి ఉందా? మనకి శారీరక శుద్ధి ఉంటుంది, మన ముఖానికి శుద్ధి ఉంటుంది, మన శరీరానికి శుద్ధి ఉంటుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని దేవుడు చెప్పాడు. కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఎవరు కూడా కనబడలేదు మనిషి దేవుడికి. తర్వాత మత్తయి సువార్త 5:4 ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు, అలాంటి వాళ్ళందరినీ కూడా నేను ఓదారుస్తానని చెప్పాడు దేవుడు. ఈరోజు బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ధన్యులు. ఏంటిది ఈ బాధలు, ఈ కష్టాలు, నాకేనా, ఈ లోకంలో ఎవరికి లేవా అని చెప్పేసి బాధపడుతూ కృంగిపోతూ ఉంటే దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వు ధన్యుడు అంటున్నాడు. ఇదేంటి, బాధపడేటువంటి వాళ్ళు ధన్యులా? ఎస్, దేవుడు చెప్తున్నాడు, బాధపడేటువంటి వాళ్ళు ధన్యులు, ఆ దేవుడు వచ్చి నేను ఓదారుస్తాడని చెప్తున్నాడు. మత్తయి సువార్త 5:5 ఏం చెప్తుందంటే, ఎవరైతే సాత్వికంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు, భూలోకం అంతటి కూడా స్వతంత్రించుకుంటారని చెప్పాడు. మత్తయి సువార్త 5:6 ఏం చెప్తుందంటే, ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు, వాళ్ళందరూ కూడా సంతోషించబడతారని చెప్పేసి అన్నాడు దేవుడు. నీతి కొరకు ఆకలి దప్పులు ఎవరికైనా ఉన్నారా? అవినీతి కోసం ఎక్కడికి వెళ్ళినా అవినీతి కదా. చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు కూడా ఏ వ్యవస్థలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అవినీతి కదా. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగేవారు ధన్యులు, వాళ్ళందరూ కూడా తృప్తిపరచబడదురని దేవుడు చెప్పాడు. 5:7 చెప్తుంది, ఎవరైతే దయగలిగిన వాళ్ళుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు, వాళ్ళు మరలా దేవుడు దయపరుస్తాడని చెప్పేసి అన్నాడు. తర్వాత మత్తయి సువార్త 5:8 ఏం చెప్తుందంటే, వాళ్ళ హృదయంలో ఎవరైతే శుద్ధి కలిగి ఉంటారో వాళ్ళు దేవుణ్ణి చూస్తారని దేవుడు చెప్పాడు. తర్వాత ఎవరైతే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పాడు. ఇలాగ ఇన్ని బోధలు, ఎన్నో రకాలైనటువంటి బోధలు యేసుక్రీస్తు ప్రభువారు మానవుల మధ్య చేస్తూ 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 అందరికీ కూడా నీతి గురించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఎవరైనా నమ్మారా? ఇన్ని బోధలు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నారు కదా. కానీ అందరికి కూడా ఆ బోధలన్నీ ఎలా అనిపించినాయి అంటే, అరే ఇలా ఎవరుంటారు, అరే ఇలా ఎవరు జీవించగలుగుతారు, ఎవరైనా పొరుగువాన్ని ప్రేమించగలుగుతారా, ఎవరైనా ఆ పొరుగువాని కోసం పూటబడి ఉంటారా, ఎవరైనా సరే ఆకలి దప్పులు, నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉంటారా, ఇలాంటి బోధలు ఎవరు పాటిస్తారని చెప్పి మనుషులు ఆయన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ ఈ రోజు వరకు నిర్లక్ష్యం చేసుకుంటూనే ఉన్నారు. అయినా సరే మరి దేవుడు ఏం చేశాడు దీనికోసం? దేవుడు దీనికోసం ఒక పరిష్కారం ఆలోచన చేయాలనుకున్నాడు. ఆయన ఏం చేయాలి, ఇలాగా పతనమైపోతున్నటువంటి మనిషి కోసం నేను ఏం చేయాలని దేవుడు అనుకున్నాడు. దానికోసం దేవుడు ఏం చేశాడు అంటే, ఒక విషయం నేను మీతో చెప్తాను. మనందరికీ కూడా ఏదన్నా ఒక రోగం ఉందంటే ఎక్కడికి వెళ్తామండి? డయాగ్నోసిస్ సెంటర్స్కి వెళ్తామా? ఎందుకు వెళ్తాము? బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవి చేయించుకుని నీకు ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో చెక్ చేయించుకోవడానికి వెళ్తాం. దేవుడు కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా టెస్ట్ చేశాడు. ఆయన టెస్ట్ చేశాడు, అందరినీ కూడా డయాగ్నైజ్ చేశాడు. అందరి కూడా అది ఏంటి, వీళ్ళని ఎలా సరిచేయాలి, వీళ్ళందరినీ ఎలా బాగు చేయాలి, వీళ్ళందరి కూడా సరైనటువంటి మార్గంలోకి ఎలా తీసుకురావాలని దేవుడు ఆలోచన చేశాడు. కానీ మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడు తెలుసా? నాకు చాలా పెద్ద చదువులు ఉన్నాయి, చాలా పెద్ద చదువులు ఎక్కువ కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్తున్నాయి అనేది మనిషి గుర్తించడం లేదు. కానీ మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడు? నాకు చాలా పెద్ద చట్టాలు ఉన్నాయనుకుంటున్నాడు మనిషి. కానీ అన్ని పెద్ద చట్టాలన్నీ కూడా, ఎన్ని చట్టాలు ఎక్కువైతే అంత అన్యాయం కూడా ఎక్కువైతుంది అనేది మనిషి గుర్తించడంలా. తర్వాత మనిషి ఏమనుకున్నాడు అంటే, లోకమంతా ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ లోకమంతా కూడా, ప్రపంచమంతా కూడా పేదరికము, దరిద్రత, ప్రపంచమంతా కూడా అనైతికత అనేది విస్తరిస్తుంది అనేటువంటి మనిషి అనే జీవితాన్ని మనిషి మర్చిపోతూ ఉన్నాడు. అందుకని దేవుడు ఒక పరిష్కారం ఆలోచన చేశాడు. ఆయన చేసినటువంటి పరిష్కారమే ఇంతకు ముందు చదివినటువంటి వాక్యం. మరలా చదువుదాం చూడండి ఒకసారి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఉమ్. చాలండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మనిషి తనంతట తానుగా పరిష్కారం చేసుకోగలిగినట్లయితే అసలు దేవుడు అనేటువంటి వాడు అవసరం లేదు. ఏమంటారు అమ్మ, వింటున్నారా? మన సమస్యలకు మనమే పరిష్కారం చేసుకోగలిగితే దేవుడు అనేటువంటి వాడు అవసరం లేదు. కానీ ఈరోజు మనిషికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే తన సమస్యను తాను పరిష్కారం చేసుకోలేకపోతున్నాడు. అందుకనే దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. అందుకనే దేవుడు కావాల్సి వచ్చింది మనిషికి. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూడాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూడాల్సి వచ్చింది. అందుకోసమే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఇలా చెప్తూ ఉంది, ఏలయనగా మనందరి కోసము కూడా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. హల్లెలూయా. కుమారుడు మీకు కొడుకు పుడితే బాగుంటుందా, కూతురు పుడితే బాగుంటుందా చెప్పండి అమ్మా? ఇద్దరు ఎవరైనా పర్లేదు అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కొడుకే కావాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దేవుడు కూడా ఈ లోకాన్నంతటినీ ప్రేమించి తనకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి ఒకే ఒక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు ఇక్కడ అంతా కూడా నేను ఇలా పోలుస్తున్నాను అనుకోకండి, కానీ ఇది నిజం అన్నమాట. ఇప్పుడు ఒక చోట ఎక్కువ కాకులు ఉన్నాయనుకోండి, ఎక్కువ కాకులు ఉంటే దేవుడు ఏం చేశాడంటే, అరే ఈ కాకుల బుద్ధి మారట్లేదే, ఏం చేయాలని ఆలోచన చేశాడు. కాకులకి ఏం చేస్తాయి, ఒక మాంసం ముక్కేస్తే ఏం చేస్తాయి, ఒకటే తీసుకెళ్ళి సైలెంట్ గా నేను తింటున్నాను నువ్వు తినొద్దని అంటాయా? ఏమంటాయి? ఒక కాకి తింటా ఉంటే ఇంకో కాకి వచ్చి ఏం చేస్తుంది, మళ్ళా తీసుకుంటది, దాని నోట్లోంచి ఇది తీసుకుంటది, దీని నోట్లోంచి అది లాక్కుంటది, ఇలాగ కొట్లాడుకుంటా ఉంటాయి. లోకం అంతా కూడా ఇట్లానే ఉంది. పరాయి వాళ్ళ కోసం, పరాయి ఆస్తుల కోసం, పరాయి సొమ్ము కోసం మనుషులందరూ కూడా పీక్కుంటా కొట్లాడుకుంటా ఉన్నారు. మనిషి కష్టపడి బ్రతుకుదాం, అరే పరాయోడిది నాకెందుకు రా అని అనుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే పావురముల వలె ఉన్నటువంటి తన కుమారుని లోకానికి పంపించాడు. కొన్ని కాకుల మధ్యకు ఒక పావురం వచ్చింది. పావురం ఏమనుకుందంటే, అరే నా గుణం ద్వారా ఏం చేస్తాను, ఈ కాకులన్నిటినీ కూడా పావురంలా చేస్తానని అనుకుందంట. అదే ఉద్దేశం కూడా. కానీ ఏం జరిగింది చివరికి చెప్పండి? ఏం జరిగింది? పావురం కాకిలా మారలేదు, కాకులు పావురంలా కూడా మారలేదు. ఏం జరిగి ఉంటది? పావురం కాకిలా మారలా, కాకులు కూడా పావురంలా మారలా. మరి ఏం జరిగింది? కాకులు పావురాన్ని పొడుచుకుని చంపేశాయి. కాకులు పావురాన్ని పొడిచి చంపేశాయి. ఎందుకంటే నీ గుణం మాకు సెట్ అవ్వదు, నీ గుణం అస్సలు మాకు మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే మా గుణం ఏంటి, ఒకరి నోట్లో ఒకటి లాక్కుని తింటాం. దేవుడు తన కుమారుని లోకానికి పంపించినప్పుడు కూడా బైబిల్ అదే చెప్తుంది. ఆయన ఏం చేశారంటే సిలువకి ఎక్కించారు. ఆయన కొండ మీదకి తీసుకెళ్లి కొరడా దెబ్బలు కొడతా ఆయన్ని సిలువ మీదకి ఎక్కించారు. కానీ దేవుడు తన కుమారుని శిక్షించినందుకు మన మీద కోపంగా ఉంటాడేమో అని అనుకోకండి. మనందరం వాస్తవానికి దేవుని యొక్క ఉగ్రతకు మనందరం కూడా పాత్రులమై ఉన్నాం. మనం ఎవరం కూడా మన జీవితాన్ని మనం రక్షించుకోలేకపోయాం. ఏలయనగా అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. మనం ఆయన్ని సిలువేసినందుకు ఆయన ఎక్కడ కూడా బాధపడలేదు. అయినా సరే దేవుడు మనుషుల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అయినా సరే ఆయన మరలా ఆలోచన చేశాడు. మనందరం ఇంకా అవకాశం దేవుడు మనందరికీ కూడా ఇస్తున్నాడు. ఈ రోజు కూడా అవకాశము ఇచ్చాడు. మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి అవకాశం ఏంటంటే మనందరం కూడా ఆ కుమారుని వైపు చూడండి, ఆయన గుణం చూడండి. ఆయన ఎప్పుడు కూడా కాకి గుణం ఆయనలో ఎక్కడ కూడా లేదు. ఆయన ఎప్పుడు కూడా పావురం గుణం వలె ఆయన ఉన్నాడు. మనందరం కూడా పావురముల వలె మారాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఆయన మనందరూ కూడా నడవాలని ఆయన
కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ వేళ నేను మీ అందరికీ కూడా ఈ చిన్న సందేశాన్ని మీ అందరికి కూడా నేను ఇస్తూ ఉన్నాను. ఒకటే విషయం నేను చెప్తున్నాను, మన పాపము నుంచి మనమే విడిపించుకోగలిగితే దేవుడు అవసరం అనేది అస్సలు లేనే లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఇంకొక మాట దేవుడు చెప్పే విషయం ఏంటంటే, ఈ లోకములో మనము మాత్రమే లేము, దేవుడు కూడా మనకి తోడుగా ఉన్నాడు. ఆ విషయం మర్చిపోవద్దు. ఆయన పేరేంటంటే ఇమ్మానుయేలు. దాని అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అనేటువంటి అర్థం ఇస్తుంది. ఒకసారి అందరం కూడా లేచి నిలబడదాం. ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడదాం. కండ్లు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఇక్కడ ఎవరిని కూడా ఏ ప్రేరేపణ చేయట్లేదు, ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు. కానీ ఇదిగో ఈ విన్నటువంటి ఈ మాటలు నీ హృదయాన్ని నీకు తాకినట్లయితే, ఇదిగో నేను కూడా నా స్వభావం కూడా నీతిగా లేదు ప్రభువా, నా జీవితం కూడా నీతిగా లేదు తండ్రి, నేను నా జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలని అనుకుంటున్నాను, నా జీవితాన్ని నీతిగా చేయాలని అనుకుంటున్నాను, నా జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నాను అని నీకు ప్రేరేపణ కలుగుతూ ఉన్నట్లయితే ఒక చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకోమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నాది ఒక చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకోండి. తండ్రి నాయనా, నేను ప్రభువా నా జీవితాన్ని మంచిగా చేయాలనుకుంటున్నాను, నా జీవితంలో నీతి అనేది నేను చూడాలనుకుంటున్నాను. అయ్యా పరిశుద్ధుడా, నీ విలువైన రక్తాన్ని మా అందరి కోసం కూడా చిందించావు, నీ రక్తాన్ని మా అందరికి అర్పణగా అర్పించావు. నీ రక్తము వల్ల నా తప్పులకు, నా పాపములకు నాకు క్షమాపణ దొరుకుతున్నది నాయన. ఆ క్షమాపణ నాకు కావాలి. ఇప్పటి వరకు కూడా లోకంలో నేను క్షమించే వాళ్ళు ఎవరు కూడా లేకపోయి ఉండొచ్చు. బహుశా నీ భార్య నిన్ను క్షమించలేదేమో, లేదా నీ స్నేహితులు, నీ బంధువులు ఎవరు కూడా లేక క్షమించలేకుండా ఉండొచ్చు. కానీ దేవుడైతే ఈరోజు ఇప్పుడే ఈ క్షణమే నిన్ను క్షమించడం, పరిహరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కృప కలిగిన దేవా, నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు. వచ్చిన నీ ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. మీ సిలువ చాటును మరుగుపరిచారని మేము నమ్ముతున్నాం తండ్రి. అయ్యా ప్రభువా, విన్నటువంటి మాటలన్నీ కూడా వారి హృదయంలో పనిచేసేలాగా సహాయం చేయండి. వారి కుటుంబాలను, వారి జీవితాలను మీరు బాగు చేసి మీరే విడుదల కలిగించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. ఒక పాట విందాం ఈ సమయంలో. को चेहरा देते तू संदेश दे आ गया, तू संदेश दे आ गया। आज भैया मसीह हो गया, आज भैया मसीह हो गया। स्वर्ग झूम झूम करके गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था। सारे दुनिया का पूरा गया। आज भैया मसीह हो गया, आज भैया मसीह हो गया। ఓకే, నా గొంతు బాగాలేదు, మీరు ఎవరు కూడా ప్రిపేర్ కాలేదు. సారీ. తల్లి ఒడిలు పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలో నీ ఒదిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నదే లేనే లేదు, భయమన్నదే
తల్లి బడిలో ప్రవహించే చెప్పండి కొడదాం అందరూ కూడా. తండ్రి నీ ఒడిలోనే ఒరిగితిని. చిన్న ప్రార్థన చేద్దాము. వీళ్ళ క్షేమం, కుటుంబ క్షేమం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ఈ కుటుంబాన్ని దీవిస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి, నీకు వందనాలు తండ్రి. పాండు గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి ప్రేమతో నాయన ఈ క్రిస్మస్ కేకును నాయన అందరికీ పంచాలని ఇష్టపడి ప్రభువా ఈ కార్యక్రమానికి కేకును తీసుకుని వచ్చారు. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వారి జీవితాలు కూడా తీయగా అనేకులకు మధురాన్ని పంచేదిగా ఉండటకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కేక్ కట్ చేస్తున్నాం, అందరూ చప్పట్లు కొడదాం అందరూ కూడా. నా యేసురాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. యేసురాజు నాకై పుట్టిన రోజు, యేసురాజు నాకై పుట్టిన రోజు. సీను సీను మార్బే నాకై పుట్టిన రోజు నా యేసురాజు, నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ నా గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ నా గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పసిబాలుని పుట్టెను, పశువులను పుట్టగా. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను రక్షించెను, పసిబాలుని పుట్టెను, పశువులను పుట్టగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. హల్లెలూయా. ముగింపులోకి వచ్చాం. కొంత సమయం వెయిట్ చేయండి. ఆల్మోస్ట్ మన ప్రోగ్రామ్ ముగింపుటువంటి సావిత్రి గారు ఒక చిన్న సాక్ష్యం దేవుడు వాళ్ళ జీవితంలో చేసినటువంటి మేలును మనతో పంచుకోవాలని అనుకుంటున్నారు. సాక్ష్యాన్ని మనందరం కూడా విన్నాం. శ్రద్ధగా వినండి దయచేసి, శ్రద్ధగా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మా బుజ్జికి కాలు నొప్పి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బొక్క మంచిగా ఉంది, పైన పట్టుకుంటే మస్తు నొప్పి ఉంది. అయితే అసలు ఇక్కడ చాలా డబ్బులు ఖర్చు అయినాయి. ఒక్కొక్కసారి ఏమనేది కడుపులో మండుతుంది అనేది. 10th క్లాస్ ఇప్పుడు మా బిడ్డే. అయితే కడుపులో మండుతుందమ్మా అంటే ఇక పెద్ద స్కానింగ్ తీయించినాం. ఇక్కడ భువనగిరి, మాదాపురం, ఇక్కడ అన్ని హాస్పిటల్ అయిపోయినాయి. ఇక ఏం చేద్దామని ఇక మస్తు ఏడ్చింది మా బిడ్డ. ఇక ఏడిస్తే ఇట్లా ఇప్పుడు గట్కేసరి కల్కిలో తీసుకెళ్దాం అనుకున్నాం. ఇక్కడ ఎన్ని పైసలు అయినాయి, 25,000 దాకా అయినాయి.
మనమే మున్నోళ్ళం కాదు కదా, ఎక్కువ పెద్ద హాస్పిటల్ ఇంకా వెళ్ళడానికి అనేసి బీబీ నగర్ నిమ్స్ కానీ వెళ్దామని వెళ్ళినాం. వెళ్తే ఇక్కడ చాలా డబ్బులు అయిపోయినాయి కదా ఇక అనేసి అక్కడ వెళ్తే అన్ని స్కానింగ్లు అన్ని టెస్టులు అన్నీ చేసిరు. ఇక బాడీ స్కానింగ్ బ్లడ్ టెస్ట్ అంతా చేసినాక తగ్గట్లేదు, అస్సలు తగ్గట్లేదు. ఏం చేద్దాం, మాకేమో ఇట్లాంటివి మంత్రగాల దగ్గర తీసుకెళ్ళడం నాకు అంత తెలియదు అన్నట్టు. అయితే ఎవరికి ఏం అడగలే, ఎవరు చెప్పలే, చుట్టాలు కూడా నేను ఫోన్ చేయలే. గీదానికి కూడా ఫోన్ చేసి అందరు వస్తారు ఊక అడుగుతారు కదా అనేసి ఏం అనలే. అనుకుంటే పోయినసారి క్రిస్మస్కి పవిత్రక్క నాకు ఫోన్ నెంబర్ ఇచ్చింది. పోయినసారి ఫుల్ వర్షం ఉంది, అయితే మీరు అందరు రారే అంటే ఆ నెంబర్ నేను ఫీడ్ చేసుకోగానే ఇక తర్వాత 7:30 ఏమో అవుతుంది. అప్పుడు ఫోన్ చేసినాయి అక్క, టక్కున లేపింది ఇక నా ఫోన్. లేపంగానే నేను అక్క ఇట్లా గీతిక మా బిడ్డ పేరు కానీ బూరి అంటాం, తెల్లగా ఉంటుంది, బూరి అంటాం అందరం. అయితే ఇట్లా అయింది అక్క, గీతిక అని అక్కకు అంత పేరు తెలియదు. అయితే బూరికి ఇట్లా అయింది అక్క అని అంటే, అవునా ఎట్లారా, కొబ్బరి నూనె ఉంటే తీసుకురా, లేకపోతే వాటర్ ఉన్నా ఆడబెట్టు, నేను ప్రేయర్ చేస్తా అన్నది. ఒక ఫోన్ ద్వారా ఒక మనిషి కలవలేదు, ఒక చర్చికి రాలేదు, అసలు ఆ తోటలో కూడా వెళ్ళి మేము ప్రేయర్ చేయలే. దేవునికి స్తోత్రములు. అసలు చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయము. ఇంకొకటి ఏంటంటే నాకు ఎవరు లేరు, తల్లిదండ్రులు ఎవరు లేరు, నా బిడ్డనే నాకు తల్లి, నా కొడుకే, అంతే. ఇంకా నాకు వాళ్ళు ఉండగా ఇక నా బుజ్జికి అట్లా అయితే మళ్ళీ ఎట్లా అని మస్తు ఇక మనసులోనే ఏడ్చిన. ఇక నేను క్రిస్టియన్ హాస్టల్లోనే చదువుకున్నా అన్నట్టు, 8th వరకు చదువుకుంటే ఇక నాకు ఎవరు లేరు అనేసి మా చిన్న తాత వాళ్ళు పెళ్లి చేసేస్తే ఇంకొకటి ఏంటంటే నేను మంచిగా చదువుకొని మంచి బతికినా, బట్ నాకు ఇక్కడ మంచి ఇల్లు దొరకలే, అత్తగారి ఇల్లు. చాలా కష్టాల పాలైన, చిన్న పిల్లలు ఉంటే సరిగా తినడానికి అది ఇది లేకుండే. అంత కష్టపడి పెద్ద చేసిన పిల్లలను ఇప్పుడు చేతులారా వదులుకుంటే ఎట్లుంటుంది అనేసి మస్తు బాధ అనిపించింది. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అది. అయితే ఈ అక్కకి నేను కాల్ చేయడం అది టక్కుగా లేపంగానే దేవునికి ఇక సోదరములు కానీ ఇక ఈ అక్క లేపి, అరే వాటర్ బాటిల్ ఉంటే ఆడబెట్టు, నేను ప్రేయర్ చేస్తారా ఒక గ్లాసులో అంటే. మేము టిఫిన్ కానీ గ్లాస్ కానీ ఏం తీసుకెళ్ళాలి ఇక్కడ ఎంతో ఇబ్బంది ఉండే మాకు. అయితే తీసుకెళ్లకుండా మొత్తం 2 లీటర్ బాటిల్ పెట్టినా. అక్క ఫోన్లో ప్రేయర్ చేసింది. అసలు మేము ఇక్కడ ఇన్ని డబ్బులు పెట్టి ఆడ ఇంత పెద్ద టెస్టులు చేసి అదంతా ఎక్కడికి వెళ్ళిందో అది తెలియదు, కానీ ఆ ఒక్క గ్లాస్ వాటర్తోనే కాలు తగ్గిపోయింది. అయితే ఆ కాలు నొప్పి తగ్గిపోయింది. ఇక తగ్గిపోగానే వీల్ చైర్ మీద తీసుకెళ్ళినాం. 10th క్లాస్ పిల్ల, ఇంత పెద్ద పిల్ల ఎవరికైనా లేస్తుందా, నాకు మా ఆయనకు లేవదు. అయితే ఆ వీల్ చైర్ మీదనే తీసుకెళ్ళలేదు బాత్రూమ్ గిట. అయితే ఫ్రైడే రోజు జాయిన్ చేసినాం, సండే కాల్ చేసిన కదా అక్క నీకు. అయితే ఈ అక్కకు నేను కాల్ చేయగానే ఇక ఈమె ప్రేయర్ చేసి ఆ నీళ్ళు తాగగానే కాలు మొత్తం అల్కంగా అయిపోయింది. ఇక అమ్మ నా కాలు మంచిగా ఉంది అనేసి లేచి నిలబడ్డది. ఏమో ఉన్నది నా మీదనే, ఏంటిది అసలు ఇది నాకేమైందో తెలియదు, కానీ ఇంత హాస్పిటల్ అక్కడ ఇక్కడ అంతా తిప్పినా కూడా తగ్గంది. ఒక ప్రేయర్ ద్వారా ఈ ఒక గ్లాస్ వాటర్తోనే నాకు కాలు తగ్గిపోయింది అనేసి ముసుకుంటే ఇక కూర్చుంది. ఇక వాళ్ళ ఆయనకు అన్నది వీల్ చైర్ తీసే, ఇక నేను మంచిగా అయిపోయినా కదా వీల్ చైర్ తీసే అని తీసేసినాం. ఫస్ట్లో డాక్టర్ ఏమన్నాడు, మన అన్వేష్ లెక్క ఉన్నాడు కాలు చూసే డాక్టర్. అసలు ఏమైందమ్మా, ఇంత చూసినా కానీ నీ కాళ్ళ ఏం నొప్పి లేదు, ఎందుకు నొస్తుంది అని నెత్తి పట్టుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఈమె లేచి నిలబడే దాన్ని చూసి నవ్వుతుండే ఇక డాక్టర్. అంత చూస్తే ఏం తగ్గలేదు, ఏమైంది అసలు నీకు అంటే ఇక మేమేం చెప్పలేదు. ప్రేయర్ విషయం తగ్గింది. ఇక తర్వాత నైట్లో మళ్ళీ అట్లా నొప్పి వచ్చింది. అయితే అన్న ప్రేయర్ చేసిండు, ఈ అక్క ప్రేయర్ చేసింది. ఇక అంతా మందులు ఆ గోళీలు ఎడిపోయినాయి కానీ అసలు వేయలే, ఇక ఇంజక్షన్ కూడా ఇయ్యలే. ఇక దాని ద్వారానే ఇక ప్రేయర్తోనే ఆ వాటర్ తోటే నా బిడ్డ కాలు తగ్గిపోయింది. అసలు మేము ఒక గోళీలు తేలే, ఒక ఇంజక్షన్ కూడా, ఒక గ్లూకోజ్ కూడా పెట్టలే ఆమెకు. ఇక తర్వాత ఇంటికి తీసుకొచ్చేసినాం. ఇక ఆ రోజు నుంచి ఇక మా బుజ్జికి కాలు నొప్పే లేదు. ఎందుకంటే నాకు 2 పిల్లలు, వాళ్ళిద్దరు బాగుండాలి, మా ఆయన కూడా నాతో మంచిగా ఉండాలి. ఇది నాకు ఎవరు లేరు. పవిత్రక్క మా పిన్ని, హనుమంత్ అన్న మా బాబాయ్, అన్వేష్ నా అన్న, సీను నా భోగారం హాస్టల్లో. అయితే నైట్లో హాస్టల్ రూమ్స్ అన్నీ నిండిపోయినాయి, వర్షంతో నిండిపోతే ఈ ఆకాశం మొత్తం నల్లటి మబ్బుతో కమ్ముంది. మేము అసలు హిందువులమే చిన్నగా ఉన్నప్పుడు, సరే నాకు దేవుడు అంటే తెలియదు. పడుకుంటే నాకు తెల్లటి ఐస్ గడ్డ లెక్క ఇట్లా సిల్వ గుర్తు తేలుతుంది ఆకాశంలో. తేలుతుంటే మార్నింగ్ లేచి మా హాస్టల్ వార్డెన్ సర్పేట్ జాన్ ఆ సార్కి వెళ్ళి చెప్పిన, సార్ నాకు ఇట్లా కళ వచ్చింది సార్,
రాత్రి ఏంటి సార్ ఇది అంటే, అమ్మా నిన్ను దేవుడు వెతుకుతున్నాడు. అయితే ఆ విషయమే నాకు నా బిడ్డ హాస్పిటల్ ఉన్నప్పుడు గుర్తొచ్చింది. దేవుడు అప్పుడే కదా నా తోడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉండొచ్చులే అనేసి అక్క ఫోన్ చేస్తే దాని ద్వారా నాకు ఇంత మేలు జరిగింది. ఇదే ఇంకొకటి ఏంటంటే, నేను అప్పుడు రాసుకున్న పాటల బుక్ ఇందాక పాడలే, నా గొంతు బాగలేదు, నేను ఎప్పుడు పాడలే కాబట్టి తడబడ్డా, కానీ ఆ పాటల బుక్ ఒక దొరికింది నాకు, అదొకటి. పిలువగానే మీరు సమయానికి వచ్చారు. ఇది చలికాలం అని తెలుసు, అందుకని కొంచెం తొందరగా ముగిద్దామని కొంచెం తొందరగా పెట్టడం జరిగింది. సమయానికి ముగించామని అనుకుంటున్నాము. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల కొంచెం లేట్ అయితే దయచేసి క్షమించండి. చిన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కిషన్ గారు చెప్తారు. వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. ముఖ్యంగా రైస్ మిల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ రైస్ మిల్ వాళ్ళు ఎప్పుడు కూడా ఆన్ చేస్తూ ఉంటారు, మన కోసం డిస్టర్బెన్స్ కాకూడదని వాళ్ళు రైస్ మిల్ వాళ్ళు కూడా కొంచెం ఆపడం జరిగింది. రైస్ మిల్ వాళ్ళకి హృదయపూర్వక వందనాలు. అలానే గ్రామంలోంచి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు. నరసింహ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలానే దూరం నుంచి వచ్చినటువంటి నరసింహ బ్రదర్కి, అలానే రాజుకి, అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. రామలింగంపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వచ్చిన అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి మీరందరూ కూడా భోజనం చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. అయిపోయింది, చిన్న ప్రార్థన చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం 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 స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, కనికర సంపన్నుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ చొప్పున, నీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఇప్పటి జరిగించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ నామం మహింపరచబడిందని అనుకుంటూ ఉన్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. వారి నాయన ఒట్టి హృదయములతో వెళ్లకుండా అయ్యా, భారమైనటువంటి హృదయములతో వారి పాపములకు క్షమాపణ అయ్యా నీ నామములో కలిగిందని ఈ క్రిస్మస్ వేళ అయ్యా వారందరూ కూడా తెలుసుకుని, ప్రభువా రక్షకుడా నువ్వు మా అందరి కోసం పుట్టావనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని వారి హృదయంలో, వారి జీవితంలో సమాధానము, శాంతితో వారిని దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలకు వెలుగునివ్వమని, క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు, క్రిస్మస్ యొక్క శుభాలు వారి యొక్క జీవితం అయ్యా ఈ సమయంలో వెలుగుతో నింపబడినట్లుగా వారి కుటుంబాలకు దీవెన, ఆశీర్వాదం మీరు జరిగించమని, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ అయ్యా మీ నామానికి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి మనవులను అడివేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరొచ్చిన మనకును సకల పరిశుద్ధ సదాతోడే నడిపించును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశనాముల సంపూర్ణ విజయం, అపవాదికులకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. మీ అందరినీ దేవుడు దీవించును గాక. దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్దాం. ఒక విషయం ఏంటంటే, అందరూ కూడా మంచిగా సమృద్ధిగా భోజనం చేయండి. కొంచెం చేతులు కడిగేటప్పుడు మాత్రం కొంచెం అట్లాగా అక్కడ బయట మీకోసం అక్కడ డ్రమ్ ఏర్పాటు చేయబడింది, బయట వాటర్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేతులు కడుక్కొని ప్లేట్స్ కూడా అక్కడే తిన్నవి కూడా అక్కడే పడేస్తే బాగుంటుందని ఆలోచన. కాబట్టి దయచేసి సహకరించండి.